కలెక్షన్ లేనిదే ఆ ఏఈ గారు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరు. ఆయన వసూలు చేసే ఆమ్యామ్యాల రేటు వింటే షాక్ తినాల్సిందే. తను తలుచుకుంటే చిటికలో పని అయిపోతుంది, లేదంటే కాళ్ళెరిగేలా తిరిగినా పట్టించుకోడు. టీవీ9 నిఘా కెమెరా కడ్డంగా దొరికిన ఓ లంచావతారం ఎపిసోడ్ ఇది. ఇక్కడ కనిపించే ఉన్నతోద్యోగి పేరు విజయ్ కుమార్. బాచుపల్లి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నాడు. మనోడిదంతా క్యాష్ అండ్ క్యారీ వ్యవహారం. కలెక్షన్ కింగ్. ఫైలు కదలాలంటే క్యాష్ కొట్టాల్సిందే. అలాగని పాతిక్కి పరక్కి కక్కుర్తి పడే రకం కాదు. 5 అంకెల్లో ఉంటేనే పని జరుగుతుంది. ఇతన్ని చూడండి, ఓ బిల్డర్, పేరు వెంకటరెడ్డి. తన అపార్ట్మెంట్ కు మీటర్లు విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చాడు. ఏఈతో 35,000 ఇచ్చుకునే విధంగా ఒప్పందం కుదిరింది. 5 అంకెల్లో సమర్పించుకున్నా పని జరగలేదు. కానీ ఈ లంచావతారం లోకల్ ట్యాక్స్ వేసినట్లు మరో 10,000 డిమాండ్ చేశాడు. వేధింపులు తట్టుకోలేక వెంకటరెడ్డి టీవీ9 ఆశ్రయించాడు. ఏఈ విజయ్ కుమార్ లంచావతార లీలల్ని నిఘా కెమెరా బంధించింది. సంభాషణలు మీరు వినండి. $10,000తో పోలేదు, తనతో పాటు మిగిలిన వారికి కూడా డబ్బు ఇవ్వాల్సిందేనని నిర్లజ్జగా చెప్తున్నాడు. అంటే 5,000 ఇద్దాం చేస్తున్నారు అన్నారు. మీరు కాల్ 10,000 ఇచ్చేవారని అంటున్నారు. మేమైనా దానికి వచ్చుకొని వచ్చినాం కదా సార్. మళ్ళీ మీకు నన్ను 10,000 నాకు అర్థం కాదు. మళ్ళీ 10,000 ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు మీకు 30,000 అన్ని మీకు పెడతాను సార్. మమ్మల్ని అర్థం చేస్తుంది మాట్లాడేది. చూశారుగా, అవినీతితో ప్రజల రక్తాన్ని పీలిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఎవరెవరు ఎంతెంత వసూలు చేస్తారో దాచుకోకుండా చెప్తున్నాడు. 10,000 ఇస్తారు. డీల్ ఎంత? డీల్ 10. 20,000 ఉందా? నేను 7,000 ఇస్తాను. రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళీ 7 మినిట్కి మళ్ళీ 6 మినిట్ ఆడ అయ్యింది. నేను చూసుకుంటా అంటేనే నేను 30,000 ఇచ్చినాను. అదే మరి ఎక్కడ సరిపోదు కదన్నా. 30,000 కావాలని మళ్ళీ ఉన్నట్లు అంటే చార్జ్ చేసినాను. మరి వాటితో సరిపోయింది. మళ్ళీ వాళ్ళ సరిపోయింది. మళ్ళీ అంటే వచ్చాను. ప్రజాధనాన్ని మేసే ఇటువంటి లంచావతారాలెందరో ఉన్నారు. వీరిని శిక్షించి తమను రక్షించాలని వినియోగదారులు కోరుతున్నారు.